మన ప్రాణాలు తీయడానికి కొనుక్కుండా నీ తాట తీస్తామని మనం చదివే వారికి కానీ అక్రమాల పోరాటం వెంటనే ఈరోజు మన ఈ విజయం. మనం పోయిండొచ్చు, పోలీసు వాళ్ళు ఉండొచ్చు, లేదా కుటుంబంలో ఇబ్బందులు ఉండొచ్చు. అయితే ఎక్కడా కూడా రాజీ పడకుండా ఇంట్లో కుటుంబంలో వాళ్ళు ఒప్పించుకొని ఒత్తిడున్నా దాన్ని భరించి నిన్నటి వరకు కూడా మీ ఉద్యోగంలో చేరమని చెప్పిన మీ అందరూ కూడా సీఐతో నా నమస్కారం. ఉద్యోగం ఉంటుందా తర్వాత విషయం మా కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి అక్కడ రాష్ట్ర కేంద్రంలో ఉన్న సిఐటి నాయకత్వం కానీ లేదా అంగన్వాడీ నాయకత్వం కానీ వాళ్ళు చూస్తూ ఉంటే మాకు బాధ అవుతా ఉంది. మాకు ఈ ఉద్యోగం లేకపోయినా పర్లేదు కదా, వాళ్ళు ప్రాణాలతో ఉండాలి కాబట్టి వాళ్ళ కృషి వాళ్ళ పోరాటం ఆ పట్టుదలకి మనం ఉద్యోగంలో చేరితే మాకు నేనే అవమానం చేస్తున్నట్టు చాలా మంది ఫోన్ చేసి మాట్లాడారు. చాలా మంది ఒక్కరు కాదు, ఏడుస్తూ మాట్లాడారు. చివరికి వేదికల నాయకులు ఉన్న 5 మంది ముగ్గురు మాట్లాడారు. ఫోన్లు సమ్మె విరమించడానికి ఈ ఒత్తిడి తట్టుకోలేక కార్యక్రమం చేరిపోతామంటే తట్టుకోలేక బాధపడి అసలు ఏమైపోతుందని చెప్పి నాకు తెలిసి కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు కూడా ఇంత బాధ కలిగిందో అని నాకు తెలియదు. కానీ ఈ అంగన్వాడీ ఉద్యోగంలో తోటి అక్క చెల్లెల బాధని అర్థం చేసుకొని అన్ననే కట్టు తిరగకుండా ఏడ్చిన అంగన్వాడీ మహిళలు మీ అందరూ కూడా సీఐతో ఉన్న ఉద్యమ అభినందనలు. పోరాటం అంటే రాజీ పడ్డమే కాదు, తలవంచడం తెలుసు, తలపడడం కూడా తెలుసు అని చెప్పి ఈ ఉద్యమం చాటింది. మీరు చూసారు టీవీలో, పేపర్లో, సోషల్ మీడియాలో పోలీసులు ఎంత కర్కశంగా అంటే మహిళల్ని కనీస గౌరవం లేకుండా అడ్డంగా చాలా నీచంగా అంటే ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని మాట్లాడలేరు, అంత హీనంగా మనల్ని మాట్లాడినటువంటి భయాన్ని చెల్లించి పోలీసులు అడ్డుకోవడం కాదు, వాళ్ళు ఎక్కడెక్కడ ఆపితే ఎక్కడ ఆపినా అక్కడ ఆపిన చోటల్లా వాళ్ళ భయాన్ని ఛేదించుకొని ఈరోజు అంగన్వాడీ కార్యక్రమం ఉండేది వరకు విజయవాడ సెంటర్లో వేలాది మంది ఉన్నారు. ఉద్యోగాలు తీసేస్తాం, నిన్న దినం సాయంకాలం చివరి సమయం మీకు మీ ఉద్యోగాలు ఉండవు అని చెప్పినా కూడా లెక్క చేయకుండా నిన్నటి వరకు ప్రభుత్వం లెక్కల ప్రకారమే 80,000 మంది మా ఉద్యోగం పైన పడలేదు, ఈ సమ్మె విజయం సాధించవచ్చామని చెప్పి తెలుసుకుంటాం. ఏదో ఒక్క కృషి వల్ల లేదా నాయకుల యొక్క త్యాగం వల్ల ఇది జరిగిందని చెప్పి మనం అనుకోవడం మీరు అనుకోవడం. ఇది మీ పోరాట పట్టింపు, మీ ఐక్యత. మా సహజంగా మగవాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు, మగవాళ్ళు ఇందులో మగవాళ్ళు అంటారు కదా, మగవాళ్ళు తిరగాలి, తిరగకపోతే చెడిపోతారు మగవాళ్ళు అంటారు. అట్లాంటి మగవాళ్ళు నోరు ఒప్పించి వాళ్ళకి సర్ది చెప్పి 40 రోజులు రోడ్డు మీద ఇప్పుడు చేతిలో కూర్చున్నాం, రోడ్డు పక్కన ఎంతో కూర్చున్నాం. అది అంగన్వాడీ తలుచుకుంటే, అంగన్వాడీ మహిళలు తలుచుకుంటే, అంగన్వాడీ అక్క తలుచుకుంటే పైన కూర్చోవడమే కాదు కింద కూర్చొని తాట తీస్తామని ఇప్పుడు కూర్చున్నాం. వాళ్ళు అవమానపరచాలని ప్రభుత్వం
మరి టౌన్ మరి రూరల్ తలపల మండలం ఎంపీ మండలం అంగన్వాడీ వర్కర్స్ ఎంపీ మినీ వాళ్ళందరికీ అదేవిధంగా ఈ సభకు వహించినటువంటి జిల్లా పోరాటాల వల్లే మన యూనియన్ అంటే ఈరోజు 11 డిమాండ్స్ పరిష్కరించామంటే ఎవరి వల్ల? ఒక యూనిటీ వల్ల, ఒక సిఐటి నాయకుల వల్ల. కానీ లాస్ట్లో మనం ఏం చేసినామంటే నిరాహార దీక్షకి మన సుబ్బరామ మేడం గారు, బేబీ మేడం గారు అందరూ మా మాట వినట్లేదే. అయినా